మార్కెట్ వెళ్ళారా, గౌరవంగా హాల్లో కూర్చున్నారా, లేకపోతే ఏదైనా సహాయం చేయాలంటే, ఒకవేళ సహాయం చేయాలంటే ఫ్యామిలీతో వెళ్ళారా, పని చూసుకున్నారా, గౌరవంగా రావాలి. ఆమేన్. నువ్వు పోయా కొంచెం 4 గంటలు తోమేసి నేను ఉదయాన్నే వస్తాను అంటది. నీకెందుకు అంటలు తోమ పని, వాళ్ళు తోముకుంటారులే. సాతానుగాడు చూడండి జ్వరపడతాడు, తీయగా వస్తాడు, ప్రమాదం. ఆ బ్రదర్ గురించి చెప్పాను కదండి, ఎక్కడో ఉన్నాడు. ఆ తర్వాత నేను ఆ బ్రదర్ని అడిగాను, బ్రదర్ ఏం మీ పద్ధతులు బాగలేవు, నేను ఇలా విన్నాను అంటే ఆయన అన్నాడు, దావీదు తప్పు చేయలేదా? దావీదు తప్పు చేసినప్పుడు దేవుడు కనికరించలేదా? నన్ను కూడా కనికరిస్తాడులే అంటే నేను అన్నాను, ఎందుకు వాటిని రాశాడంటే దావీదులాగా నువ్వు మారొద్దని రాశాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు లిఖించాడంటే దావీదు అలా చేసి నష్టపోయాడు. తను బతికినంత కాలం అతని జీవితంలో ఆ మచ్చ ఉండిపోయింది. లైఫ్లో మనం చేసే తప్పులు గాయాలు మానవచ్చేమో, యేసన్న గారు అంటారు గాయాలు మానవచ్చు, మచ్చ మాత్రం ఉండిపోతుంది అంతే. దేవుడు క్షమిస్తాడు, కరుణిస్తాడు, కానీ మనం బతికినంత కాలం ఆ మచ్చ మన లైఫ్లో ఉండిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి.